నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై గాంధీ చౌక్ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమా అని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు సవాల్ విసిరారు. గడిచిన 7 ఏళ్లలో ఎంపీగా అరవింద్ జిల్లాకు తెచ్చిన నిధులు ఏంటని నిలదీశారు. బీజేపీ నేతలు అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో లేరని అన్నారు. కులాలు మతాల పేరుతో చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలైన ముద్రా స్కీమ్లో జిల్లాలో నత్తనడకన సాగుతుంటే ఖేలో ఇండియాలో ఒక్క ప్రాజెక్టుకైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. పట్టణంలో జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి ఘట్టం ముగిసింది. 3 తారీఖున విత్డ్రాయల్స్ ముగిసే సమయానికి 60 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చింది. దాదాపు 60 డివిజన్లో ఎవరు కూడా రెండవ నామినేషన్ లేకుండా రెబల్స్ లేకుండా అందరూ కూడా విత్డ్రా అయినారు. మా మాట మీద గౌరవం ఉంచి విత్డ్రా అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఏళ్ల తరబడి కొన్ని సమీకరణల వల్ల టికెట్ రాకపోయినా వారు పెద్ద మనసు చేసుకుని విత్డ్రా అయి ఇప్పుడు అభ్యర్థులకు సహకారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి వాతావరణం చూస్తే నిజామాబాద్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతా ఉంది. 60 సీట్లకు జరిగే సీట్లు 75% గెలిచేటువంటి సూచనలు మాకు వస్తున్నటువంటి గ్రౌండ్ లెవెల్ సమాచారాన్ని బట్టి 75% కనీసం సీట్లు మేము గెలుస్తూ ఉన్నాం. కారణం 2. ఒకటి, నిజామాబాద్ నగర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. నిజామాబాద్ నగరం అన్ని నగరాల కన్నా గొప్పగా అభివృద్ధి జరగాలని ఆకాంక్ష ప్రజల్లో కనబడతా ఉంది. నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి ఘట్టం ముగిసింది. 3 తారీఖున విత్డ్రాయల్స్ ముగిసే సమయానికి 60 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చింది. దాదాపు 60 డివిజన్లో ఎవరు కూడా రెండవ నామినేషన్ లేకుండా రెబల్స్ లేకుండా అందరూ కూడా విత్డ్రా అయినారు. మా మాట మీద గౌరవం ఉంచి విత్డ్రా అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఏళ్ల తరబడి